హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్. టాస్క్ 1 ఆర్ 2 మెంబర్స్ తప్ప మళ్ళీ మిగతా వాళ్ళు పంపియలేదు. అంటే చేయడం రాలేదా? టైం లేదా? లేదా ఈరోజు పంపిస్తాం. పంపిస్తాను. టైం సార్. ఓకే. సో ఇవాళకి ఫినిష్ చేసి టుమారో వరకు సబ్మిట్ చేయండి. ఓకే అన్న. సో ఇవాళ ఇంకా కొన్ని టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ కూడా ఆ టాస్క్‌లో ఇంక్లూడ్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ టాపిక్ మనకు విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ అనమాట. సో మనకు విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ ఎలాంటి కేసెస్‌లో మనం యూజ్ చేస్తాము. సో క్లాస్ నెంబర్ 4 ఇంకా నేను జస్ట్ ప్యాడింగ్ తీసుకుంటున్నాను అంతే. div 1 div 2 తీసుకున్నాం. సో ఇక్కడ నేను విడ్త్ అయితే నేను ఇవ్వలేదు. డిఫాల్ట్‌గా 100% విడ్త్ తీసుకునింది ఇక్కడ. సో ఈ కేసెస్‌లో నేను ఏం చేస్తున్నా అంటే div 1కి ఒక ఫిక్స్డ్ విడ్త్ ఇస్తున్నా. విడ్త్ కోలన్ ఒక 800 పిక్సెల్ ఫిక్స్డ్ విడ్త్ అనమాట. విడ్త్ అనేసి ఇస్తే ఫిక్స్డ్ విడ్త్. అండ్ అదేవిధంగా మ్యాక్స్ విడ్త్ 800 పిక్సెల్. అంటే విడ్త్‌కి, మ్యాక్స్ విడ్త్‌కి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా ఎవరైనా? విడ్త్‌కి, మ్యాక్స్ విడ్త్‌కి డిఫరెన్స్. నో ఐడియా? జస్ట్ జనరల్ వర్డ్ అడుగుతున్నా. విడ్త్, మ్యాక్స్ విడ్త్ జనరల్ వర్డ్ మీనింగ్ అనమాట. మ్యాక్స్ అంటే ఇంకా అంతకు మించి పోదన్న 800 పిక్సెల్ అది లాస్ట్. ఎస్. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 800 దానికంటే ఎక్సీడ్ అవ్వదు. దానికంటే బిలో ఉంటుంది కానీ దానికంటే ఎక్సీడ్ అవ్వదు అనమాట. విడ్త్ అంటే కంపల్సరీ ఫిక్స్డ్ విడ్త్ అనమాట. అంటే 800 కానీ పెరగదు, 800 కానీ తగ్గదు. ఇట్స్ ఏ ఫిక్స్డ్ విడ్త్ అనమాట. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇలా ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్‌ని మనం స్క్రీన్‌ని తగ్గిస్తే, ఇలా స్క్రీన్‌ని తగ్గిస్తున్నప్పుడు మనకేమైతదంటే రెస్పాన్సివ్ పోతదనమాట. ఇట్లా ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చినప్పుడు రెస్పాన్సివ్ పోతది. బట్ ఇక్కడ చూడండి ఇది మ్యాక్స్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అయింది. బట్ ఇది చూడండి ఫిక్స్డ్ విడ్త్ అనేది స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అవ్వలేదు. సో ఇలా ఎప్పుడైనా సరే మీరు ఇలా విడ్త్ అప్లై చేసుకోవాల్సొస్తే మీరు మాక్సిమం విడ్త్ అనేసి అప్లై చేసుకోండి. ఫిక్స్డ్ విడ్త్ ఇస్తే మనకు రెస్పాన్సివ్ పోతది. అంటే రెస్పాన్సివ్ పోతదని ఎలా తెలుస్తదంటే, ఇలా స్క్రీన్ సైజ్‌ని మనం తగ్గించినప్పుడు కిందకల్లా బార్ వచ్చిందంటే ఇట్స్ ఏ రెస్పాన్సివ్ పోయినట్టనమాట. మనకెప్పుడైనా సరే మనం చేసే వెబ్‌సైటు కిందికల్లా బార్ రాకుండా చూసుకోవాలి. కిందికల్లా బార్ వచ్చిందంటే ఇట్స్ నాట్ రెస్పాన్సివ్ డిజైన్. ఓకే. కిందికల్లా బార్ రాకుండా చూసుకోవడమే మెయిన్ వెబ్‌సైట్ ఎయిమ్ అనమాట. దాన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. కిందికల్లా బార్ రాకుండా ఉండేదాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. అంటే మనకుండే డిజైన్ ఆటోమేటిక్‌గా స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్‌మెంట్ అయిపోద్ది. ఓకే. దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. క్లియరా? ఎక్కడైతే మనం విడ్త్ రాస్తాం, ఫిక్స్డ్ విడ్త్ రాస్తామో అక్కడ మీరు మాక్సిమం విడ్త్ అని రాయండి. క్లియరా? ఇదే విడ్త్‌కి, మ్యాక్స్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ టాపిక్ టెక్స్ట్ ఫాంట్ అనమాట. టెక్స్ట్‌కి, ఫాంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. టెక్స్ట్, ఫాంట్ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ప్రతీదీ మీరు నీట్‌గా నేర్చుకోవాలనమాట. సో ఇక్కడ ఇంక కొద్ది కంటెంట్ ఇంక్రీజ్ చేస్తా నేను. ఇప్పుడు నాకు div 1 xyz, div 2 xyz ఉంది. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకి ఎలా ఉందో. ఇలా ఉంది. సో నాకు ఈడ విడ్త్, మ్యాక్స్ విడ్త్ వచ్చేసి ఇది తీయేస్తున్నా నేను. ఇది తీయేస్తున్నా అండ్ ఇది తీయేస్తున్నా. అండ్ అదేవిధంగా ఈ కేసెస్‌లో మనకి మార్జిన్ కూడా ఇస్తున్నా. మార్జిన్ 30 పిక్సెల్. నో సీరీస్. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే కంటెంట్ చూడండి. ఇక్కడ ఉండే కంటెంట్ మీద అంటే టెక్స్ట్ మీద అండ్ ఫాంట్ ఫ్యామిలీస్ మీద మనం ప్రాపర్టీస్ రాస్తాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉండే H1, ఇక్కడ ఉండే H1 ఈ రెండు H1ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్తారా? ఈ div 1లో ఉండే H1 అండ్ ఈ div 2లో ఉండే H1 ఈ రెండిటిని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్తారా ఎవరన్నా?
డాట్ div 1 డాట్ div 2 h1. ఎట్లా చెప్తారు? dot xyz h2. ఎవరు డాట్ డివ్ అని చెప్పింది? చెప్తారా ఎవరు? ఏదో డాట్ డివ్ 1 డాట్ div 1 డాట్ div 2. అంటే కంటిన్యూగానా? ఎస్ డాట్ డివ్ 2 h1. స్పేస్ h1. డాట్ రాదనుకుంటాను. నాకు డివ్ 1లో ఉండే h1 కావాలి, డివ్ 2లో ఉండే h1 కావాలి. ఈ సెలెక్టర్ కరెక్టా? దీని మీనింగ్ తెలుసా? డివ్ 1లో ఉండే డివ్ 2, డివ్ 2లో ఉండే h1. డివ్ 1లో డివ్ 2 ఉందా మనకి? డివ్ 1లో డివ్ 2 అసలు లేదు. మళ్ళీ డివ్ 2లో h1 ఎలా వస్తుంది? ఇట్స్ రాంగ్ సెలెక్టర్. నెక్స్ట్ సెలెక్టర్. ఇందాక ఎవరు XYZ చెప్పారు. అన్న ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? నాకు ఇక్కడ ఉండే డివ్స్లో ఉండే h1s నేను పిక్ చేయాలనుకుంటున్నా ఒకేసారి. ఈ డివ్ 1లో ఉండే h1, ఈ డివ్ 2లో ఉండే h1 నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. dot xyz space h1 డాట్ XYZ space h1. ఇంకొక సెలెక్టర్. ఇది ఒక సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ అనదర్ సెలెక్టర్. dot div 1 space ఓకే, dot div 2 డాట్ డివ్ 2 space dot div 3. డాట్ డివ్ 3 ఉంది ఇక్కడ. అంటే బట్టి కొట్టారా మీరు? డివ్ 1, డివ్ 2, ఆహా, డివ్ 3 లేదండి. div 2 space h1. ఇందాక అదే కదా చెప్పింది నేను. డాట్ డివ్ 1 స్పేస్ డాట్ డివ్ 2 స్పేస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే డివ్ 1లో ఉండే డివ్ 2 అనేసి. డివ్ 1లో డివ్ 2 ఉందా? డివ్ 1 స్పేస్ డివ్ 2 అంటే దీని మీనింగ్ తెలుసా మీకు? ఫస్ట్ డివ్ 1లో ఉండే డివ్ 2 అనేసి, మళ్ళీ డివ్ 2లో ఉండే h1 అంటే డివ్ 1లో డివ్ 2 ఉండాలి, డివ్ 2లో h1 ఉండాలి. డివ్ 1 అసలు డివ్ 2నే లేదు, మళ్ళీ h1 ఎట్లా అప్లై అవుతుంది? నెక్స్ట్ డివ్ 1లో ఉండే డాట్ h1, డివ్ div 2లో ఉండే h1 కావాలి. చెప్పండి. డాట్ div 1 స్పేస్ d2 స్పేస్ h1. ఇదే కదబ్బా చెప్పేది. డాట్ డివ్ 1 స్పేస్ డివ్ 2 స్పేస్ ఇదే కదా చెప్పేది వాళ్ళు. సరే చెప్పండి, ఇమ్రాన్ అని చెప్పేది. సెకండ్ టైం డాట్ రాదు. సరే డాట్ div చెప్పండి. 1 డాట్ డివ్ 1 స్పేస్ div 2 డివ్ 2. ఇదేం డివ్ 2? స్పేస్ డివ్ 2 అనేది ట్యాగా, ఎలిమెంట్ సెలెక్టర్ ఇది. ఇది ఎలిమెంట్ నేమ్ సెలెక్టరా? నార్మల్ వస్తుంది. మరి ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్కే డాట్లు కానీ ఏం లేకుండా డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ వస్తుంది. ఇప్పుడు డివ్ 2 అనే ఎలిమెంట్ ఉందా మనకేమన్నా? లేదా? నెక్స్ట్ నాకు ఇవాళ సెలెక్టర్ చెప్పాల్సిందే మీరు. ఇది ఒక సెలెక్టర్ XYZ స్పేస్ h1 అంటే ఈ XYZలో ఉండే h1 అండ్ ఇక్కడ XYZలో ఉండే h1 అనేసి. నెక్స్ట్ నాకు డివ్ 1, డివ్ 2ను యూజ్ చేసుకొని ఈ h1 పిక్ చేసుకోవాలి, ఈ h1 పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. డివ్ 1లో ఉండే h1 ఎలా పిక్ చేస్తారు? డివ్ 1లో ఉండే h1 ఎలా పిక్ చేస్తారు? డాట్ div 1 h1. డాట్ div 1 స్పేస్ h1. డాట్ డివ్ 1 స్పేస్ h1 రైట్. Yes. డాట్ డివ్ 1 స్పేస్ h1. సేమ్ అదే విధంగా ఇక్కడ డివ్ 2లో ఉండే h1ని, ఈ డివ్ 2లో ఉండే h1 ఎలా పిక్ డాట్ చేస్తారు? డాట్ div 2 స్పేస్ h1 డాట్ డివ్ 2 స్పేస్ స్పేస్ h1. h1. ఇప్పుడు ఈ రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలి కదా. ఈ రెండు ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే యూస్ కామా అంతే. ఏందబ్బా దీనికి కష్టపడతాండ్రు మీరు. డివ్ 1లో ఉండే h1 అంటే డివ్ 1 స్పేస్ h1 డాట్ డివ్ 1 స్పేస్ h1. డివ్ 2లో h1 అంటే డాట్ డివ్ 2 స్పేస్ h1. అంతే అంతే కదా. ఫస్ట్ విడివిడిగా సెలెక్టర్ తీసుకోండి. ఇప్పుడు డివ్ 1లో ఉండే h1 అంటే డాట్ డివ్ 1 స్పేస్ h1. దీనిలో ఉండేది కానీ తీసుకోండి డాట్ డివ్ 2 స్పేస్ h1. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి అంటే ఈ రెండింటికి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి. అప్పుడు కామా ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. క్లియరా? yes no. సో ఇప్పుడు ఇంత లెంతీగా తీసుకోవడం ఎందుకు అనేసి రెండింటికి కామన్ క్లాస్ నేమ్ ఉంది ఆల్రెడీ. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇలా అయినా తీసుకోవచ్చు, ఇది కరెక్టే, ఇది కరెక్టే. బట్ అన్ని సెలెక్టర్స్ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఏది ఎలా అయినా తీసుకోవచ్చు మనం. అందుకోసం మనకి ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ h1ని నేను ఈ హెడ్డింగ్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటున్నా, టెక్స్ట్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటున్నా, లేదా రైట్ లెక్ అలైన్మెంట్ చేయాలనుకుంటున్నా, లేదా లెఫ్ట్ లెక్ చేయాలనుకుంటున్నా.
డిఫాల్ట్‌గా లెఫ్ట్‌లో ఉంది. డిఫాల్ట్‌గా లెఫ్ట్‌లో ఉంది అంటే దానికి డిఫాల్ట్‌గా అప్లై అయిన ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అనమాట. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అనేది ఏందంటే డిఫాల్ట్‌గా మనకి లెఫ్ట్ సైడ్‌కే వచ్చింటది. ఇప్పుడు ఇది రైట్ సైడ్‌కి పోవాలనుకుంటున్నా. రైట్ సైడ్‌కి పోవాలనుకుంటే టెక్స్ట్ అలైన్ రైట్. ఇది ఒక ఎలిమెంట్ అనమాట. అంటే ఒక టెక్స్ట్ అనమాట. ఒక టెక్స్ట్ అనేది మనకు లెఫ్ట్‌కి, రైట్‌కి ఎళ్ళాలనుకుంటే వి యూజ్డ్ టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ టు రైట్. అదే సెంటర్‌కి ఎళ్ళాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. సో, ఇది క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలి అంటే వి యూజ్ కలర్ Color. ప్రాపర్టీ. కలర్ యెల్లో ఇస్తున్నాం. బట్ ఈ కేసెస్‌లో మనకేందంటే ఇప్పుడు ఈ div1లో ఒక యాంకర్ ట్యాగ్ ఉందనుకుంటున్నా. ఇక్కడ మనకు రీడ్ మోర్ అనేసి ఉంది. అండ్ అదే విధంగా ఈ div2లో కూడా యాంకర్ ట్యాగ్ ఉందనుకుంటున్నా. ఇక్కడ కూడా రీడ్ మోర్. ఒకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఎప్పుడైనా యాంకర్ ట్యాగ్ ఉంది అంటే ఈ పేరెంట్‌కి కలర్ ఇస్తే ఈ యాంకర్ ట్యాగ్‌కి అప్లై అవ్వదు. చూడండి. రీడ్ మోర్‌కి రాలేదు కలర్ అండ్ రీడ్ మోర్‌కి కలర్ రాలేదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒక స్పెషల్ ఎలిమెంట్ అనమాట. మీరు యాంకర్ ట్యాగ్‌కే చెప్పాలి. యాంకర్ ట్యాగ్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. యాంకర్ ట్యాగ్‌కే మీరు కలర్ అప్లై చేయాలి. ఇప్పుడు div1లో ఉండే యాంకర్ ట్యాగ్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారు? div1లో ఉండే యాంకర్ ట్యాగ్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారు? Dot div1 A. స్పేస్ రాదా? Space A. డాట్ div1 స్పేస్ ఏ. అదేవిధంగా div2లో ఉండే ఏని డాట్ div2 స్పేస్ ఏ. ఇప్పుడు ఈ రెండిటి కామన్‌గా మనకు XYZ ఉంది కాబట్టి XYZ అని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయినా రాయొచ్చు. లేదనుకుంటే డాట్ XYZ స్పేస్ ఏ. ఇప్పుడు డైరెక్ట్‌గా మీరు యాంకర్ ట్యాగ్‌కి కలర్ రాస్తే అప్పుడు చేంజ్ అవుతాది. ఇప్పుడు చూడండి బ్లూ కలర్ డిఫాల్ట్‌గా ఉండే కలర్ అది. ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నా అంటే యెల్లో కలర్ కావాలనుకుంటున్నా. యెల్లో కలర్ కావాలనుకుంటే కలర్ యెల్లో. సో, యాంకర్ ట్యాగ్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి. యాంకర్ ట్యాగ్ అనేది చాలా స్ట్రిక్ట్. యాంకర్ ట్యాగ్‌కే మీరు చెప్పాలి. నువ్వు కలర్ మారు అనేసి యాంకర్ ట్యాగ్‌కే చెప్పాలి. లేకపోతే మార్కప్ చేంజ్ అవ్వదు. క్లియరా? ఓకే. యాంకర్ ట్యాగ్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. దాన్ని మర్చిపోకూడదు. నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ హెడ్డింగ్‌కి ఇంకా కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నా. ఈ హెడ్డింగ్‌కి ఇంకా కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నా. వాటికి పెంచాలి అంటే ఫస్ట్ మనకి నీ నీ అంటే వాటికి పెంచే ముందు మనం ఏం చేద్దాం అంటే ప్రతి ఎలిమెంట్‌కు డిఫాల్ట్‌గా స్పేసింగ్స్ అప్లై అవుతున్నాయి. రైట్? చూడండి ఇక్కడ స్పేసింగ్స్, ఇక్కడ స్పేసింగ్స్, ఇక్కడ స్పేసింగ్స్ అన్ని డిఫాల్ట్‌గా స్పేసింగ్స్ అప్లై అవుతున్నాయి. ఆ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయాలంటే యూనివర్సల్ సెలెక్టర్ ఆల్రెడీ యూనివర్సల్ సెలెక్టర్‌లో చెప్పాం. స్టార్ ప్యాడింగ్ అనేది అంటే డిఫాల్ట్‌గా ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంటది. అండ్ మార్జిన్ అనేది అప్లై అవుతుంటది. అండ్ అదే విధంగా వీటితో పాటు ఇంకొక ప్రాపర్టీ కూడా ఇవ్వాలి. యెస్టర్‌డే నేర్చుకున్న క్లాస్ నేమ్ యెస్టర్‌డే నేర్చుకున్న ప్రాపర్టీ నేమ్ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇది కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ ఎలిమెంట్‌కి మనం బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ రాయలేం. అందుకోసం మనకు స్టార్‌లో రాసాము అంటే అన్నిటికి అప్లై అయిపోద్ది. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ వల్ల యూజ్ ఏంటి చెప్తారా? అది విడ్త్ ఎంత పెంచినా కూడా దాంట్లోనే ఉంటుందన్న. అది అంటే ప్యాడింగ్ బోర్డర్ ఎంత ఇచ్చినా సరే మనకు ఆ విడ్త్ లెక్కే కంబైన్ అవుతది. ఓకే. అందుకోసం మనకు ప్రతి ఎలిమెంట్‌కి రాయలేం కాబట్టి స్టార్‌లో రాసే ప్రతి ఎలిమెంట్‌కి అదే డిఫాల్ట్‌గా అప్లై అయిపోద్ది. ఓకేనా? నౌ సీ దిస్ అవుట్‌పుట్. ఇప్పుడు చూడండి స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు చాలా నీట్‌గా ఉంది మనకు. ఆల్రెడీ ఉన్న స్పేసింగ్స్ అన్నమాట ఇవి. ఆల్రెడీ ఇప్పుడు డిఫాల్ట్‌గా ఉన్న స్పేసింగ్స్ ఇవన్నీ. క్లియర్? నెక్స్ట్. ఇప్పుడు ఈ H1కి టెక్స్ట్ సైజ్ పెంచాలనుకుంటున్నా. టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే వి యూజ్ ఫాంట్ సైజ్ అన్నమాట. ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ 60 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి ఇంక్రీజ్ ఉంది. ఫాంట్ సైజ్ అన్నమాట మనకి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం క్యాప్స్‌లోకి మారాలి. మొత్తం ఇక్కడ ఉండే వెల్కమ్ టు ఐలాండ్ అనేది మొత్తం అంతా క్యాప్స్ లెటర్‌లోకి మార్చాలి. క్యాప్స్ లెటర్‌లోకి మారాలి అంటే టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ అన్నమాట. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్‌లోకి మారిపోద్ది. చూడండి మొత్తం అంతా అప్పర్ కేస్‌లోకి మారిపోయింది. అండ్ అదే విధంగా టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్. అప్పుడు మొత్తం అంతా లోయర్ కేస్‌లోకి మారిపోద్ది. చూడండి లోయర్ కేస్‌లో మారిపోద్ది. అండ్ అదే విధంగా
టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెప్టలైజ్ అనేసి ఉంది. కెప్టలైజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ వస్తుంది అంతే. ఇక్కడ చూడండి, డబ్ల్యూ క్యాప్స్, టీ క్యాప్స్, ఐ క్యాప్స్. మళ్ళీ మిగతా లెటర్స్ వదిలేయండి, మిగతా లెటర్స్ ఎలాగైతే డిఫాల్ట్ ఉన్నా అలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ వస్తుంది. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెప్టలైజ్ అంటే దాని మీనింగ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫాంట్ సైజ్ అనేసి ఇచ్చాం. ఈ H1కి ఫాంట్ ఫ్యామిలీ కూడా ఉంది. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఒక H1కే కాదు, ఎంటైర్ మొత్తం మన బాడీ మొత్తం మనకి ఉండే టెక్స్ట్ మొత్తానికి ఒకటే అప్లై చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ స్టార్లోనే ఇచ్చేయాలి. మొత్తం ఎంటైర్ మన వెబ్సైట్ మొత్తం ఒకటే ఫాంట్ ఫ్యామిలీ సేమ్గా ఉండాలంటే అప్పుడు ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఒకదానికి ఇచ్చేస్తే అన్నిటికీ అప్లై అయిపోద్ది. వర్ధన ఇస్తున్నా నా సిరీస్ ఇలా ఫాంట్ ఫ్యామిలీ ఇలా సెలెక్ట్ చేసుకున్నా నా సిరీస్ అన్నిటికీ అప్లై అయిపోద్ది. ఇక్కడ ఉండే ఈవెన్ యాంకర్ ట్యాగ్ కూడా అప్లై అయిపోద్ది. స్టార్ ఇక్కడ స్టార్లో ఇచ్చామండి. స్టార్ అంటే ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి మీరు ఫాంట్ ఫ్యామిలీ మార్చాలంటే ఇలా రాసుకోవాలి. లేదు ఇండివిజువల్గా ఇవ్వాలంటే దీనికి సపరేట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, H1కి సపరేట్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్ నా సిరీస్ ఎటువంటి ఇలా కర్సివ్ ఫార్మేట్లో మనకు వస్తుంది. ఇలా సపరేట్గా ఇవ్వాలంటే ఇప్పుడు స్టార్లో ఇచ్చేయండి. స్టార్ అంటే ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్. మళ్ళీ నాకు H1కి మాత్రం మారాలంటే H1కి రాసి H1కి తప్ప రిమైనింగ్ అన్నిటికీ అప్లై అవుతుంది అప్పుడు ఇది. ఓకే, ఇలా మనకు ఏ దానికి కావాలంటే దానికి సపరేట్గా రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ స్టైల్ అనమాట. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఫార్మేట్కి మార్చాలంటే ఇటాలిక్ అనేసి ఇవ్వచ్చు. ఇట్స్ కన్వర్టెడ్ టు ద ఇటాలిక్ ఫార్మేట్ అనమాట. మనకి ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనమాట. క్లియర్ ఇది. ఇవి హెడ్డింగ్స్ వరకు మనం యూజ్ చేసేది. అండ్ అదేవిధంగా ఇక్కడ పారాగ్రాఫ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయాలంటే .xyz స్పేస్ p. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కార్నర్స్ అన్ని చూడండి నీట్గా అలైన్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలంటే వి యూస్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి యూజ్ చేస్తాము. టెక్స్ట్ అలైన్ జస్టిఫై. ఇప్పుడు చూడండి కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవుతాయి. అండ్ అదేవిధంగా దీంట్లో మళ్ళీ రాసుకోవచ్చు టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అంటే మొత్తం అంతా లెఫ్ట్కి వస్తుంది. చూడండి ఎంత లెఫ్ట్కి వస్తుంది అంతే. లెఫ్ట్ అంతా కార్నర్కి నీట్గా ఉంటుంది. ఈ అంతా మనకు ఇట్లా క్లమ్జీగానే ఉంటుంది. అదేవిధంగా టెక్స్ట్ అలైన్ రైట్ అని రాసుకోవచ్చు. టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్ సైడ్లో నీట్గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకి ఇట్లా క్లమ్జీగా ఉంటుంది. అదేవిధంగా మనకి టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే మనకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ అన్ని మనకి సెంటర్కి వస్తాయి. మనకి చూడండి ఎంత కంటెంట్ మొత్తం మనకి సెంటర్లోకి వస్తుంది. టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే కార్నర్స్ అన్ని నీట్గా ఉంటాయి. ఆల్ కార్నర్స్ అన్ని మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తాన్ని కార్నర్స్ అన్ని నీట్గా ఉంటాయి. లెఫ్ట్లో కార్నర్స్ నీట్గా ఉంటాయి, మొత్తం అన్ని కార్నర్ నీట్గా ఉంటాయి, ఇక్కడ నీట్గా ఉంటాయి. దట్ ఇస్ ద జస్టిఫై. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఇండెంట్ అంటాం. టెక్స్ట్ ఇండెంట్ అనమాట. టెక్స్ట్ ఇండెంట్ అనేది ఎందుకోసం అంటే పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మనకి కొద్ది స్పేస్ రావడానికి ఒక 60 పిక్సెల్ అంత స్పేస్ అంటున్నా. టెక్స్ట్ ఇండెంట్ 60 పిక్సెల్ నా సీస్ ఇలాగ. టెక్స్ట్ ఇండెంట్ అనేది ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో వచ్చే స్పేసింగ్ అనమాట. ఇట్స్ ఎ టెక్స్ట్ ఇండెంట్ అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ ఈ H1కి అండర్లైన్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఇదేంటంటే టెక్స్ట్ డెకరేషన్ లైన్ అనమాట. అంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇది. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనేది మనకు ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. అండర్లైన్ వస్తుంది. ఇప్పుడు అండర్లైన్ అనేది మనకు ఎలా ఉంది, సాలిడ్గా ఉంది, అంటే నార్మల్ లైన్గా ఉంది. ఇప్పుడు డాటెడ్గా కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అనే ప్రాపర్టీ ఇంకోటి ఉంటుంది. దాన్ని మనకి దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నా. స్పేస్ ఇచ్చేస్తున్నా, డాటెడ్ అనేసి ఇస్తున్నా. సిరీస్ డాటెడ్. అదేవిధంగా ఈ డెకరేషన్ విడ్త్ పెంచాలనుకున్నా టెక్స్ట్ డెకరేషన్ విడ్త్ అనేసి ఉంటుంది. అప్పుడు మనకి 10 పిక్సెల్ ఇస్తున్నా. 10 పిక్సెల్ అంత విడ్త్ మనకి పెంచుతాం. సిరీస్ 10 పిక్సెల్. నెక్స్ట్ అదేవిధంగా కలర్ మార్చాలనుకున్నా టెక్స్ట్ డెకరేషన్ కలర్ అనే ప్రాపర్టీ ఉంది. ఆ కలర్ వల్ల మనకి ఇక్కడ హాట్ పింక్ అనేసి ఇస్తాం. సిరీస్ ఇవన్నీ టెక్స్ట్ డెకరేషన్కి అప్లై చేస్తున్న వాల్యూస్. అదేవిధంగా ఇక్కడ మనకు అండర్లైన్ కాకుండా డబల్ కావాలనుకుంటున్నా. డబల్ అంటే డబల్ లైన్ వస్తుంది మనకు. స్పెల్లింగ్ అని మిస్టేక్ అయింది. డాటెడ్ ఉంది ఇక్కడ మనకు అండర్లైన్ చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ తీసేసిన అందుకోసం అండర్లైన్ డబల్. ఈ ఆర్డర్ ఎలా ఉండొచ్చు నా సిరీస్ అండర్లైన్.
ఓకేనా? ఇప్పుడు ఇదంతా మనకు చాలా వరకు మనకు టాప్‌కెళ్ళిపోయింది. అందుకోసం దీనికి మనం ఏం చేయాలి? ఈ హెడ్డింగ్‌కి మార్జిన్ బాటమ్ అప్లై చేసుకుంటే అప్పుడు ఇది కొద్దిగా డౌన్‌కెళ్తది. ఓకే. క్లియర్ ఇది? సాలిడ్. సారీ. అండర్‌లైన్ ఏమి రాకపోతే మనకేమైతుందంటే సాలిడ్ లాగా ఉంటది డిఫాల్ట్‌గా. ఇలా. ఇప్పుడు హెచ్1 కింద స్పేసింగ్ కావాలనుకుంటున్నా. హెచ్1 కింద స్పేసింగ్ కావాలంటే ఏం చేస్తాం? మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా. ఇంకా ఎక్కువ కావాలంటే మళ్ళీ ఎక్కువైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇద్దాం. ఒక 25 పిక్సెల్ ఇద్దాం. ఇలా 25 పిక్సెల్. ఇప్పుడు చూడండి స్పేసింగ్ నీట్‌గా ఉంది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్‌లో ఇంకా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ ఓవర్‌లైన్, టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ, టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్, టెక్స్ట్ డెకరేషన్ నన్ అన్నమాట. ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది క్లియరా మీకు? ఇది క్లియరా? అది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, టెక్స్ట్ డెకరేషన్ టైప్, టెక్స్ట్ డెకరేషన్ లైన్, టెక్స్ట్ డెకరేషన్ విడ్త్, టెక్స్ట్ డెకరేషన్ కలర్ ఇవన్నమాట మనకి. ఇప్పుడు నేను టెక్స్ట్ డెకరేషన్ మాత్రం యూజ్ చేస్తాను. టెక్స్ట్ డెకరేషన్ ఓవర్‌లైన్ అన్నమాట. ఓవర్‌లైన్ అంటే మనకేందంటే టెక్స్ట్ మీద వస్తది మనకు. ఓవర్‌లైన్ అంటే టెక్స్ట్ మీద వస్తది. డిఫాల్ట్‌గా ఈ టెక్స్ట్ కలర్ ఎలాగైతే ఉంటదో అదే కలర్‌లో మనకి ఈ లైన్ కలర్ వస్తది మనకు. లేదనుకోండి మీరు మార్చుకోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అన్నమాట. అంటే లైన్ మీద వస్తది మనకు. ఇట్స్ ఏ లైన్ త్రూ. అండ్ అదే విధంగా అండర్‌లైన్ అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్‌గా యాంకర్ ట్యాగ్స్ అండర్‌లైన్ ఉంటది. డిఫాల్ట్‌గా యాంకర్ ట్యాగ్స్ అండర్‌లైన్ ఉంటది. ఇప్పుడు ఈ అండర్‌లైన్‌ని తీసేయాలనుకుంటున్నా. అండర్‌లైన్ తీసేయాలనుకుంటే ఈ యాంకర్ ట్యాగ్ అనే సెలెక్టర్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్ మనం ఏం చేస్తాం? టెక్స్ట్ డెకరేషనే యూజ్ చేస్తాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇవ్వాలి. తీసేయాలంటే నన్ ఇవ్వాలి. మెసేజ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే వి యూజ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ ఇస్తున్నాను. క్లియర్? ఇలా రీడ్ మోడ్. క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? ఇప్పుడు చుట్టూ బార్డర్ ఇవ్వాలన్నా చుట్టూ బార్డర్ ఇవ్వచ్చు. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటే రెడ్ కలర్ బార్డర్ ఇస్తాను. సేస్ ఇక్కడ బార్డర్ ఇచ్చాను. కొద్దిగా ప్యాడింగ్ ఇవ్వచ్చు, కొద్దిగా మార్జిన్ ఇవ్వచ్చు, ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు దీంట్లో. లేదనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఏదైనా సరే ఒక బటన్ లాగానే మీరు తయారు చేసుకోవచ్చు ఇది. ఓకే. క్లియర్ దిస్? యెస్ అండి. నెక్స్ట్ డిఫాల్ట్‌గా ఇక్కడ టెక్స్ట్ అనేది బోల్డ్‌లో ఉంది. చూడండి అంత బోల్డ్‌నెస్‌లో ఉంది. అంటే బోల్డ్ అంటే థిక్‌నెస్ అనమాట మనకి. ఇప్పుడు ఇది బోల్డ్ కావాలి. ఇది నార్మల్‌గా ఉంది. ఇది బోల్డ్ కావాలి. ఇది బోల్డ్ కావాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ ఫాంట్ వెయిట్ అనమాట. ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటాం. ఫాంట్ వెయిట్ బోల్డ్. సీస్ బోల్డ్‌నెస్ వచ్చింది చూడండి. చూడండి రీడ్ మోర్ వచ్చి బోల్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ బోల్డ్ అనేది నెంబర్‌లో కూడా ఇవ్వచ్చు. ఫాంట్ వెయిట్ నెంబర్ అనేది 700 గాని, 800 గాని, 900 గాని ఈ 3 వాటిలో ఏదైనా ఇవ్వచ్చు. బోల్డర్ అంటాంలా అలా అనమాట. బోల్డ్ అంటే 700 వస్తది. బోల్డర్ అంటే బోల్డ్ కంటే ఇంకా ఎక్కువ అనమాట. ఇట్స్ ఏ 900 ఇస్తాం. కానీ 2 ఒకటేలాగా కనిపిస్తాయి మనకు. 2 డిఫరెన్స్ ఏం కనపడదు. 2 ఒకటేలాగా కనిపిస్తాయి. సో ఇట్స్ ఏ ఫాంట్ వెయిట్ నంబర్ అనమాట. పిక్సెల్స్ ఇవ్వకూడదు మళ్ళీ ఇక్కడ. 700 గాని, 800 గాని, 900 గాని ఈ 3 వాటిలో ఏదైనా ఇచ్చి ఉంటారు. అది బోల్డ్‌నెస్ కోసం అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఈ హెచ్1కి ఆల్రెడీ బోల్డ్‌లో ఉంది. అది నార్మల్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఫాంట్ వెయిట్ నార్మల్. నార్మల్ అంటే నార్మల్‌గా వచ్చేస్తది. చూడండి బోల్డ్ కాకుండా నార్మల్ వస్తది. అదే నార్మల్ మనకి 400 కూడా ఇవ్వచ్చు. ఫాంట్ వెయిట్ 400. దీంట్లో 100, 200, 300, 400 ఈ వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే లైటర్, లైట్‌నెస్ అండ్ లైటర్. అలాంటి వాటిలో 100 అనేది లైటర్. 400 అనేది లైట్ అనమాట. మాక్సిమం 400, మినిమం 100 అనమాట. పిక్సెల్స్ ఇవ్వకూడదు, యూనిట్స్ ఇవ్వకూడదు ఫాంట్ వెయిట్‌కి. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఈ పారాగ్రాఫ్స్ అన్నిటిని క్యాప్స్‌లోకి మార్చాలనుకుంటున్నా. పారాగ్రాఫ్స్ అన్ని క్యాప్స్‌లోకి మార్చాలంటే టెక్స్ట్‌లో ట్రాన్స్‌ఫార్మ్ యూజ్ చేశామనుకోండి. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ అనేసి యూజ్ చేస్తాను. అప్పర్ కేస్ యూజ్ చేస్తే చూడండి కొద్దిగా బిగ్గర్ టెక్స్ట్ లాగా అయిపోద్ది మనకు.
కొద్దిగా బిగ్గర్ టెక్స్ట్ లాగా అయిపోద్ది. ఇలా బిగ్గర్ టెక్స్ట్ లాగా కాకుండా స్మాల్ టెక్స్ట్ లాగే ఉండాలనుకుంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఫాంట్ వేరియంట్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంది. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అంటే మనకు అప్లై అయిపోద్ది. నౌ సీ దిస్ అన్ని క్యాప్స్‌లోకి మారింది చూడండి. అన్ని క్యాప్స్‌లోకి మారింది. బట్ ఇది క్యాప్స్‌లో మారినట్టు లేదు. సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ అదే విధంగా లైన్‌కి లైన్ మధ్య స్పేసింగ్ పెంచాలనుకుంటున్నా. లైన్‌కి లైన్ మధ్య స్పేసింగ్ పెంచాలంటే ఇట్స్ ఏ లైన్ హైట్. లైన్ హైట్. లైన్ హైట్ 2 ఇస్తున్నా. జనరల్‌గా మనకు లైన్ హైట్ 2 చూడండి. 1 గాని, 2 గాని ఇట్లా నంబర్ ఇస్తాం. 1 లేదనుకుంటే 1.5 ఆర్ 1.8 ఇలా లైన్ హైట్ 1.8 ఇలా ఇస్తాం. నౌ సీ ఇలాగ లైన్ హైట్. లేదనుకుంటే 1.0 లేదనుకుంటే 1 ఇలా వాల్యూస్ ఏదైనా ఇస్తాం. ఓకే. చూడండి 1 అదేవిధంగా మనకు 1.10 ఇస్తున్నా. 1.10, 1.2 మనకి ఇయన్నీ ఇంక్రీజ్ అవ్వలేదు. మనకు 1.1 అన్నా మనకు ఇదే 1.10 అనేసి. ఇప్పుడు మనకి 1.9 ఇస్తున్నా. చూడండి ఇలా. 2 ఇస్తే 2 వాల్యూస్ డిస్టెన్స్ లాగా. ఓకే. క్లియర్ దిస్? ఇప్పుడు లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వాలంటే వి యూజ్ లెటర్ స్పేసింగ్ అనమాట. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వాలంటే లెటర్ స్పేసింగ్ ఇవ్వచ్చు. ఏది పేరాగ్రాఫ్‌లో ఉండే వాటికి ఇవ్వాలంటే పేరాగ్రాఫ్ ఉండేదానికి లెటర్ స్పేసింగ్ ఇస్తున్నా. లెటర్ స్పేసింగ్ ఒక 5 పిక్సెల్ ఇస్తున్నా. చూద్దాం ఒకసారి. 5 పిక్సెల్ ఇస్తే మనకి ఎలా ఉంటది. చూడండి 5 పిక్సెల్. ఒక్కొక్క మధ్య 5 పిక్సెల్ వచ్చింది చూడండి ఎలా ఉంది. నాకు 5 పిక్సెల్ వద్దు. 1 పిక్సెల్ చాలనుకుంటున్నా. 1 పిక్సెల్. ఇట్స్ ఏ లెటర్ స్పేసింగ్ 1 పిక్సెల్. చూడండి నీట్‌గా ఉంది. నెక్స్ట్ అదే విధంగా వర్డ్ స్పేసింగ్ అనమాట. వర్డ్‌కి మధ్య వచ్చే స్పేసింగ్ అనమాట. దాన్ని వర్డ్ స్పేసింగ్ అంటాము. వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ 5 పిక్సెల్ అవుతుంది. వర్డ్‌కి మధ్య స్పేసింగ్ 5 పిక్సెల్. నౌ సీ ఇక్కడ ఒక్కొక్క దానికి మధ్య 5 పిక్సెల్ అనేసి ఇస్తున్నా. మీ చాయిస్. ఇది బానే ఉందనుకుంటే అలాగే ఇవ్వచ్చు. లేదనుకుంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సేమ్ ఇక్కడ హెడ్డింగ్‌లో కూడా అంతే. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే ఈ హెడ్డింగ్‌లో లెటర్ స్పేసింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నా. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నా. నౌ సీ ఇలా. లెటర్‌కి లెటర్ మధ్య స్పేసింగ్ అన్నమాట మనకి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? అవును. ఏమైనా డౌట్? ఓకే. ఆల్మోస్ట్ ఇవే యూజ్ చేస్తాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ నేర్చుకోండి. ఫాంట్ అనేది మనకు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ఫాంట్‌లో ఏమైనా నేర్పిస్తాం. ఇక్కడ చూడండి టెక్స్ట్‌కి సంబంధించింది. టెక్స్ట్ అనమాట. టెక్స్ట్‌కి సంబంధించింది కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అలైన్‌మెంట్‌కి టెక్స్ట్ అలైన్ అనేసి, టెక్స్ట్ అలైన్ లాస్ట్ అనేసి, డెకరేషన్, యూనికోడ్ ఇవి అవసరం లేదు. ఇవి కావాలంటే మీరు మళ్ళీ చూడండి మీరు. ఈ టెక్స్ట్ అలైన్ లాస్ట్ అంటే ఈ పారాగ్రాఫ్‌లో ఉండే లాస్ట్ వాల్యూ అనేసి. ఈ లాస్ట్ వాల్యూ డిఫాల్ట్‌గా ఎలా వచ్చింది? లెఫ్ట్ సైడే వచ్చింది మనకు. ఈ లాస్ట్ వాల్యూ సెంటర్‌లోకి కావాలంటే టెక్స్ట్ అలైన్ లాస్ట్ అని రాసి సెంటర్ రాసి ఈ లాస్ట్ లైన్ మాత్రం సెంటర్‌లోకి వస్తది. అదేవిధంగా టెక్స్ట్ అలైన్ లాస్ట్ అనేసి రాసి రైట్ అనేసి ఇచ్చామంటే ఈ రైట్‌లోకి ఎళ్తది. ఈ వాల్యూని ఎక్కడ అలైన్‌మెంట్ చేయాలనేసి దాని మీనింగ్ అనమాట అంతే ఇది. టెక్స్ట్ లైన్ లాస్ట్ అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ లైన్, కలరు, స్టైల్, థిక్‌నెస్ ఈ టెక్స్ట్ డెకరేషన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్‌లో అప్పర్ కేస్, లోయర్ కేస్, క్యాపిటలైజ్ అనమాట. స్పేసింగ్ అనమాట. టెక్స్ట్ ఇండెంట్, లెటర్ స్పేసింగ్, లైన్ హైట్ కూడా ఉంది. లైన్‌కి లైన్ మధ్య స్పేసింగ్ మనకి. నెక్స్ట్ అదే విధంగా వర్డ్ స్పేసింగ్, వైట్ స్పేస్ నో ర్యాప్. ఇది వైట్ స్పేస్ నో ర్యాప్ అనేసి అది వదిలేయండి. ఇప్పుడు వద్దులేండి అది. వైట్ స్పేస్ నో ర్యాప్ అంటే దాని మీనింగ్ ఏందంటే ఇప్పుడు మన పారాగ్రాఫ్ అనేది మనకు ఒక లైన్‌లో మనకు వ్యూలో ఎంతవరకు అప్లై అవుతుందో అంతవరకు కనిపిస్తుంది. బట్ వైట్ స్పేస్ నో ర్యాప్ అప్లై చేస్తే ఏమైతుందంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒకటే లైన్‌లో సింగిల్ లైన్‌లోకి వచ్చేస్తది మనకు. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి వైట్ స్పేస్ నో ర్యాప్ అంటాం మనకి. నో ర్యాప్. దీనికి హెచ్1కి ఇస్తున్నాం మనకి. హెచ్1కి కాదు మనకి పారాగ్రాఫ్‌కి ఇవ్వాలి. పారాగ్రాఫ్‌కి ఇస్తే మనకేమైతుందంటే 1 బై 1 కాకుండా అంతా సింగిల్ లైన్‌లోకి వచ్చేస్తది. చూడండి. అంతా సింగిల్ లైన్‌లోకి వచ్చేస్తది ఇట్లాగా. అది వైట్ స్పేస్ నో ర్యాప్ కోసం అన్నమాట మనకి. ఓకే. సో ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్. టెక్స్ట్ షాడో అనమాట. టెక్స్ట్‌కి షాడో ఇవ్వడం ఎలా అనేసి టెక్స్ట్ షాడో అనే ప్రాపర్టీ. యెస్టర్‌డే మనం బాక్స్‌కి షాడో ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ మనము టెక్స్ట్‌కి షాడో ఇవ్వాలంటే వి యూజ్ టెక్స్ట్ షాడో. దేనికి షాడో ఇవ్వాలంటే ఆ సెలెక్టర్‌కి మనం ఇవ్వాలి. సేమ్ లాస్ట్ క్లాస్‌లో మనం 2 పిక్సెల్, 3 పిక్సెల్, 5 పిక్సెల్ అండ్ బ్లాక్ ఎలాగైతే ఇచ్చామో ఇక్కడ కూడా అన్ని వాల్యూసే. నో సీస్. పారాగ్రాఫ్ తీసుకున్నా నో సీస్. పారాగ్రాఫ్ మొత్తానికి చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు పారాగ్రాఫ్‌కి ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నా.
ఫాంట్ సైజ్ పెంచాలంటే వి యూస్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ ఇస్తున్నాం. ఇలా మనం ఫాంట్ సైజ్ ఇవ్వాలంటే ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు దానికి అన్నిటికి షాడో వచ్చింది. ఇట్స్ ఏ టెక్స్ట్ షాడో అనమాట. ఓకేనా, క్లియర్ అది. ఇవన్నీ ఎక్స్ యాక్సిస్లో వచ్చే వాల్యూ, ఇది వై యాక్సిస్లో వచ్చే వాల్యూ, ఇది బ్లర్నెస్, ఇది టెక్స్ట్ కలర్ అనమాట, షాడో కలర్. ఇప్పుడు మనకి ఫాంట్కి సంబంధించినది. ఫాంట్లో మనకి ఫాంట్ ఫ్యామిలీ అనేసి ఉంది, అండ్ అదేవిధంగా ఫాంట్ స్టైల్ అనేసి ఉంది. ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనమాట, నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్ అనమాట, రెండు ఒకటేలాగా ఉంటాయి. సైజ్, ఫాంట్ సైజ్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా పేరు షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇట్స్ ఏ షార్ట్ అండ్ ప్రాపర్టీ. మనకు ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, లైన్ హైట్, ఈ పేర్లో ఇవ్వాలి మనకి. ఇక్కడ ఉండేది ఏంటంటే ఫాంట్ సైజ్, లైన్ హైట్ అనమాట. ఓకే, ఇట్స్ ఏ ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్, ఇది ఫాంట్ సైజ్, లైన్ హైట్. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ ఇలా ఇచ్చేస్తాం, రెండు కంటిన్యూగా మనం ఇచ్చేస్తాం అంతే. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు అనమాట మనకి. ఓకే, క్లియర్ అది. సో ఇవన్నీ నీట్గా నేర్చుకోవాలి. మీరు నీట్గా నేర్చుకుంటేనే మీరు ఏదైనా సరే చేయగలరు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐకాన్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఐకాన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. అంటే బూస్ట్రాప్ ఐకాన్స్, మెటీరియల్ ఐకాన్స్, అదేవిధంగా ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. మనం యూజ్ చేసేది ఫాంట్ ఆసమ్ ఐకాన్స్, ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అనమాట. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక టాస్క్ చెప్పాను మీకు. ఆ టాస్క్లో మీకు ఐకాన్స్ కనిపించాయి చూడండి, ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. ఇది ఐకాన్సే. అండ్ అదేవిధంగా ఇవి కూడా టిక్ మార్క్ అనేది కూడా ఐకాన్సే మనకు. ఈ టిక్ మార్క్ కూడా ఐకాన్సే. ఇలాంటి ఐకాన్స్ మనం ఇవ్వాలి అంటే ఈ ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో వేరే ఐకాన్స్ మర్చిపోండి. ఐకాన్స్ అంటే ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ గుర్తుపెట్టుకోండి. బూస్ట్రాప్ ఐకాన్స్, మెటీరియల్ ఐకాన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఎక్కువగా యూజ్ చేసి ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ యూజ్ చేస్తారు. ఫాంట్ ఆసమ్ ఐకాన్స్కి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి fantasm.com అనమాట. fantasm.com. ఫాంట్ ఆసమ్ సంబంధించిన ఐకాన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇట్స్ ఏ ఫాంట్ ఆసమ్ ఐకాన్, FONTA, ఫాంట్ ఆసమ్ ఐకాన్. ఓకే, నోస్ ఈస్ ఫాంట్ ఆసమ్, AWS awesome.com. ఇక్కడ మనకి ఐకాన్స్ అనేసి ఇస్తాం. ఓకే, ఐకాన్స్ అనే దాంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్. ఇంకా ఇక్కడ ఏంటంటే పెయిడ్ ఐకాన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మనకి ఏంటంటే ఫ్రీ ఐకాన్స్కే మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు నేర్చుకునే వాడికి ఏది ఖర్చు పెట్టలేదు. ఈవెన్ ఈ ఐకాన్స్ కూడా మనకి ఏది ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇలా మనకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్ 2045 ఉన్నాయి. అవి మాత్రం క్లిక్ చేసి చాలు. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఏ ఐకాన్ కావాలన్నా ఐకాన్ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు హోమ్ ఐకాన్ అంటున్నాం, హోమ్ అని సెర్చ్ చేస్తున్నాం. హోమ్ ఐకాన్లో ఇది ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, హోమ్ అనేది చాలా ఉన్నాయి చూడండి మనకి హోమ్ ఐకాన్స్. ఇప్పుడు నాకు ఈ ఐకాన్ కావాలనుకుంటున్నా, ఈ ఐకాన్ మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది ఇక నేను ఫస్ట్ మనకి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ ఐకాన్స్. సో ఈ కేసెస్లో మనకి ఏంటంటే, ఈ కేసులో ఎనిమిది చేస్తాను. ఇప్పుడు జనరల్గా నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ హోమ్ ఐకాన్ కావాలనుకోండి, ఈ ఐకాన్ కావాలన్నా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక క్లాస్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఒక ట్యాగ్తో పాటు ఒక ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ వస్తుంది. కొద్దిగా స్లోగా ఉంది వెబ్సైట్. సో క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన మనకు ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది కాపీ, జస్ట్ క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. ఆ కాపీ చేసింది నేను ఇక్కడ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా ఇంకా 2-3 ఐకాన్స్ తీసుకుందాం మనం. నెక్స్ట్ మనకి ఈ వైఫై సింబల్ కావాలనుకుంటున్నా, జస్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఎక్కడ కావాలనో అక్కడ ఇచ్చేస్తాను. వీటిని ఒక ఎలిమెంట్ లోపలైనా మీరు తీసుకోవచ్చు, ఎలిమెంట్ లోపల మీరు ఇవ్వచ్చు. సో ఫ్లైట్ తీసుకుంటున్నా. సో నేను జస్ట్ ఇలా కాపీ చేస్తున్నా, ఎక్కడ కావాలనో అక్కడ ఇచ్చేస్తున్నా. సో ఫస్ట్ ఈ ఐకాన్స్కి క్లాసెస్ ఉన్నాయి. ఫా సాలిడ్, ఫా హౌస్ కెమిస్ట్రీ, ఇలా వచ్చేసి ఫా వైఫై అండ్ ఫా ప్లేన్ డిపార్చర్, ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు. ఈ క్లాసెస్ మనం ఎక్కడ రాయలేదు, ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాయకుండా ఈ ఐకాన్స్ రావు మనకు. ఈ రాస్తేనే మనకు ఐకాన్స్ వస్తాయి. బట్ మనకు అవి ఎలా రావాలో మనకు రాసేది మనం నేర్చుకోలేదు ఇంతవరకు. ఆ ప్రాపర్టీస్ ఏంటి మనం నేర్చుకోలేదు. అందుకోసం మనం ఒక వాల్యూ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ కింద మనకి వర్షన్ ఉంటుంది. ఈ ఐకాన్స్ యొక్క వర్షన్ వచ్చేసి 6.5.0. హైయెస్ట్ వర్షన్ మాత్రం చూడండి,
6.5.0. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళేసి వాటికి సంబంధించిన లింక్, ఎక్స్టర్నల్ లింక్ ఉంటుంది మనకు. వీటికి సంబంధించిన ఎక్స్టర్నల్ లింక్ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ లింక్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటేనే మనకు వస్తుంది. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని రాసాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మనం ఏ ట్యాగ్తో లింకప్ చేస్తాం? యూజింగ్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ని ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ లింక్ని మళ్ళీ ఎలా గెట్ చేస్తామంటే గూగుల్కి వెళ్ళేసి సెర్చ్ చేయండి. సో ఫాంట్ ఆసమ్ సిడిఎన్ 6.0.0 అనేసి సెర్చ్ చేస్తున్నా. ఏదైనా సరే 6 అనేసి అయినా సెర్చ్ చేయండి. ఫాంట్ ఆసమ్ సిడిఎన్ అని రాస్తున్నా. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు ఇక్కడ సిడిఎన్ జేఎస్ అనేసి ఉంటుంది. cdnjs.com. ఇట్స్ ఏ ఫాంట్ ఆసమ్ లైబ్రరీస్ అనమాట. ఒక లైబ్రరీ అంటే దానికి సంబంధించిన కోడింగ్ ఆల్రెడీ రాసేసి ఉంటారు. వాటిని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా వర్షన్ని క్లిక్ చేసి ఏదైతే హైయెస్ట్ వర్షన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా వర్షన్స్ ఉంటాయి మనకు, అంటే చాలా లింక్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ లింక్స్. వాటన్నిటిలో మీరు ఎండింగ్లో all.min.css అనే ఎక్స్టెన్షన్ ఉండే చూడండి అంతే. మళ్ళీ మిగతాది వద్దు. ఫాంట్ ఆసమ్ min.css ఇవన్నీ మనకొద్దు. మెయిన్ all.min.css ఉండేది జస్ట్ ఇదంతా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి, కాపీ యూఆర్ఎల్, దీన్ని కాపీ చేయండి. క్లిక్ చేసి కాపీ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ వాల్యూని ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇచ్చేయండి. దట్స్ ఇట్. లేదు ఈ లింక్ కూడా మనకు ఆటోమేటిక్గా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ సెకండ్ వాల్యూ ఇక్కడ చూడండి మిడిల్లోది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమైతే కాపీ అయిపోద్ది. మనకి ఎక్కడ ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఆర్ఎల్ స్టైల్ షీట్ వచ్చింది, హెచ్ఆర్ఎఫ్ వచ్చింది. బట్ ఈ ఇంటిగ్రేట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ వాల్యూస్ మీరు తీసేయచ్చు. ఇలా డైరెక్ట్గా లింక్ ట్యాగ్ నేను కాపీ చేసుకోవచ్చు, లేకపోతే యూఆర్ఎల్ని కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఐకాన్స్ మన ప్రాజెక్ట్లో యూజ్ చేయాలంటే కంపల్సరీ ఈ లింక్ అనేది మనకు కంపల్సరీ ఈ హెడ్లో ఉండాలి. ఈ లింక్ అనేది మనకు ఉంటేనే ఈ ఐకాన్స్ మనకు వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి ఇంతకుముందు ఓపెన్ చేస్తే రాలేదు. ఇప్పుడు చూడండి నోసీస్ ఐకాన్స్ వచ్చే చూడండి. ఇప్పుడు ఈ ఐకాన్స్కి కలర్ కానీ సైజ్ కానీ ఇంక్రీజ్ చేయాలనుకున్నా. ఇప్పుడు మీరు ఈ ఐకాన్స్ని మనం H1 లోపల మనం ఇచ్చామంటే H1కి ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజ్ ఇక్కడికి వస్తుంది. బట్ H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఈ ఐకాన్స్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఏమైతే 1/1 వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు H1 సైజ్ ఎంత అయితే ఉందో అంత సైజ్ వచ్చింది. H1 ఎంత సైజ్ వచ్చిందో అంత సైజ్ వచ్చింది. ఇప్పుడు H2 ఇచ్చామంటే H2 వస్తుంది, H3 ఇస్తే H3 వస్తుంది. ఈ సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత సైజ్ ఉంటుంది. ఇప్పుడు దీని పక్కన ఏదైనా టెక్స్ట్ కావాలంటే దీని లోపల ఇచ్చుకోవాలి. మీరు ఈ ట్యాగ్ లోపల రాయాలి. అవుట్ సైడ్ రాస్తే రాదు. చూడండి ఎలాగా. ఓకే, ఇప్పుడు మనకు ఇవి డైరెక్ట్గా ఒక పారాగ్రాఫ్లో మనం ఇచ్చాము అంటే ఇప్పుడు ఇది పారాగ్రాఫ్లో ఇస్తున్నా. ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపలే మనం యూజ్ చేస్తాం వీటిని. అండ్ ఇది ఒక యాంకర్ ట్యాగ్లో ఇవ్వాలనుకుంటున్నా. ఏదైనా సరే క్లిక్కబుల్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఐకాన్కి యాంకర్ ట్యాగ్లో ఇవ్వాలి. సిరీస్ ఇన్ని 1/1 వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో ఈ ఐకాన్స్ అన్నిటికీ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. కలర్ ఇవ్వాలంటే ఐని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఐని సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసి రెడ్ అనేసి ఇస్తున్నా. బట్ ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఐ అన్నిటికీ కలర్ వచ్చింది. బట్ ఇప్పుడు మనకి దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్ కావాలంటే ఈ క్లాసెస్ సపరేట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. బట్ క్లాసెస్ వచ్చేసి సపరేట్గా అనేది ఇవి ఉన్నాయి. ఫా హౌస్ కెమిస్ట్రీ, మళ్ళీ తర్వాత ఫా వైఫై అనేసి ఇలా ఉంది. ఓకే, చిన్మి అనమాట ఇది, సారీ చిన్మి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మీ ఓన్ క్లాసెస్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ 1 అండ్ అదేవిధంగా ఐకాన్ 2 అండ్ అదేవిధంగా స్పేస్ ఇచ్చేసుకొని ఐకాన్ 3. ఇవి మీ ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్స్. అప్పుడు మనకి ఐకాన్ 1 కావాలంటే డాట్ ఐకాన్ 1కి మనం ఈ రెడ్ కలర్ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా డాట్ ఐకాన్ 2కి గ్రీన్ కలర్ ఇవ్వాలి. సో ఈ ఐకాన్స్ని టెక్స్ట్ కింద ట్రీట్ చేసుకోవాలి. టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకొని మనకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటే ఈ ఐకాన్స్కి మనము సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఇవి టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఈ ఐకాన్ సైజ్ పెంచాలనుకుంటే ఏ ప్రాపర్టీ ఇస్తాం? ఇందాకే చెప్పాను, టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాము? ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అనమాట. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇస్తున్నాం. నా సిరీస్ అవుట్పుట్ ఇవ్వండి. ఇలా ఫాంట్ సైజ్ యూజ్ చేసుకొని మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ మేము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? ఇక్కడ ఏం డౌట్ ఉందా? ఇలా మనం ఒక ఎలిమెంట్ లోపల మనం ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు. వీటిని ఎలిమెంట్స్ లోపలే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా,
ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ రాయొచ్చు. అంటే ఈ ఐకాన్ పక్కన టెక్స్ట్ రాయొచ్చు. లేకపోతే ఒక యాంకర్ ట్యాగ్‌లో ఐకాన్ రాసుకోవచ్చు. లేకపోతే ఇలా రాసుకోవచ్చు మనకి. ఓకే. క్లియర్ దిస్ ఐకాన్స్? మీకు సోషల్ మీడియా ఐకాన్స్ కానీ ఏది కావాలన్నా అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో, ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్‌లో ఈ ఐకాన్స్‌ను కూడా ఇంక్లూడ్ చేయండి. ఈ ఐకాన్స్‌కి కలర్ కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్‌ని కలర్ కోడ్ ద్వారా పిక్ చేసుకోండి. ఆ కలర్ కూడా ఇచ్చేయండి. సో, టుమారో క్లాస్‌కి నేను చెక్ చేస్తాను అందరి టాస్క్‌లు. ఓకే. అన్న ఒకసారి కలర్ పికర్ టూల్ ఎట్లా సెలెక్ట్ చేసి చూపిస్తామన్నా? ఏమి మీకు మర్చిపోయారా ఏంది? దాంట్లో సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ పక్క పెట్టుకోండి. సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని ఇట్లా సెలెక్ట్ చేస్తాం అంతే. ఇదే కలర్ కోడ్. ఓకే. అందుకే ఏ రోజు క్లాస్ ఆ రోజే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా వస్తది. ముందే చెప్తున్నా. ఏ రోజు క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీరు నాతో పాటు చేయగలరు. లేకపోతే చేయలేరు. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ ఓవర్‌ఫ్లో అనమాట. ఓవర్‌ఫ్లో అంటే కంటెంట్ ఓవర్‌ఫ్లో అయిపోద్ది. ఆ ఓవర్‌ఫ్లో అయినప్పుడు ఏం చేయాలి అనేసి. ఓవర్‌ఫ్లో డాట్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివ్ తీసుకుంటాను. సో, నేను చెప్పే ప్రాపర్టీస్ అన్నీ మన సీఎస్ఎస్‌లో యూజ్ అయ్యేటియి అనమాట. సో, ఒక డివ్ తీసుకున్నాను ఇట్లాగా. సో, నేను డివ్‌కొచ్చేసి మనం విడ్త్ 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా హైట్ 200 పిక్సెల్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా ఇస్తున్నా. అదేవిధంగా టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్‌పుట్. ఇప్పుడు మనకు కంటెంట్ వచ్చేసి దీంట్లో సరిపడా ఉంది. ఇన్ కేస్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే కంటెంట్ ఇదే మళ్ళీ డబుల్ ఇస్తున్నా. ఇదే కంటెంట్ మనకి ఇంక్రీజ్ అయితే మనకేమైతుందంటే ఔట్ సైడ్‌కి వెళ్ళిపోద్ది మనకి. చూడండి ఔట్ సైడ్‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఔట్ సైడ్‌కి వెళ్ళిన కంటెంట్‌ని నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నా. ఔట్ సైడ్‌కి వెళ్ళిన కంటెంట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేందంటే కనిపించకూడదు అనుకుంటున్నా. అప్పుడు మనకి ఓవర్‌ఫ్లో హిడెన్ ఇస్తాం. కనిపించకూడదంటే ఓవర్‌ఫ్లో హిడెన్ ఇస్తాము. నౌ సీ దిస్. ఇలా హిడెన్ అయిపోద్ది మనకు. ఔట్ సైడ్‌కి వెళ్ళింది. ఇప్పుడు ఈ కంటెంట్ ఔట్ సైడ్‌కి వెళ్ళింది కూడా నేను చూసుకోవాలనుకుంటున్నా. చూసుకోవాలనుకుంటే ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనమాట. స్క్రోల్ ఇచ్చామంటే స్క్రోలింగ్ వస్తది. బట్ ఈ స్క్రోలింగ్ మనకు వర్టికల్‌గానే కావాలి గానీ హారిజాంటల్‌గా నాకొద్దు. బట్ ఇక్కడ హారిజాంటల్‌గా కూడా నాకు వస్తుందనమాట. అది రాంగ్ అనమాట మనకి. ఓకే. ఈ కేసెస్‌లో నాకు రాంగ్ అనమాట. ఇప్పుడు నాకు ఈ కేసెస్‌లో ఇటు సైడ్ మాత్రం రావాలి. ఇటు సైడ్ వద్దు నాకు. ఇక్కడ మనకేందంటే ఓవర్‌ఫ్లో ఎక్స్ అనమాట. ఓవర్‌ఫ్లో -ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్‌లో వస్తది. అంటే హారిజాంటల్‌గా వస్తది. వర్టికల్‌గా రాదు. చూడండి ఇక్కడ రాలేదు. బట్ నాకు కావాల్సింది వర్టికల్ కావాలి. వర్టికల్ కావాలంటే మనకిక్కడ ఓవర్‌ఫ్లో వై అనమాట. ఇలా మనం ఎటు సైడ్ అయితే వస్తారో అటు సైడ్ నేను రాసుకోవాలంటే చాలా కష్టం. అందుకోసం మనకి ఆటోమేటిక్‌గా అదే అడ్జస్ట్ అవ్వాలనుకుంటే ఓవర్‌ఫ్లో ఆటో అని రాసుకుంటాము. ఓవర్‌ఫ్లో ఆటో అని రాసుకుంటే అది ఆటోమేటిక్‌గా ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్‌కి అడ్జస్ట్ అవుతది. ఇప్పుడు చూడండి ఓవర్‌ఫ్లో ఎక్స్ అని తీసేశాను. ఇప్పుడు ఓవర్‌ఫ్లో ఆటో రాశాను. ఓవర్‌ఫ్లో ఆటో అంటే ఎటు సైడ్ అయితే ఓవర్‌ఫ్లో ఉందో అటు సైడ్‌కే వస్తది చూడండి మనకి. ఇటుపక్క లేదు. ఇప్పుడు మనకేం చేద్దామంటే ఇక్కడ వైట్ స్పేస్ నో ర్యాప్ రాస్తాం. వైట్ స్పేస్ నో ర్యాప్. ఇప్పుడు మనకి ఈ కేస్‌లో ఏమైద్దంటే ఇట్లా వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి ఈ కేస్‌లో చూడండి ఇది ఆటోమేటిక్‌గా కిందకెళ్ళి వచ్చేసింది చూడండి మనకి. ఓకే. ఇలా కిందకెళ్ళి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంది మనకు. ఇలా ఓవర్‌ఫ్లో ఇలా ఉంది ఇప్పుడు. అందుకోసం ఆటోమేటిక్‌గా మనకొచ్చేసింది. ఇలా వర్టికల్‌గా ఉన్నప్పుడు మనకేందంటే ఇక్కడ మనకు ఓవర్‌ఫ్లో వై అని రాసాం. అదే ఎక్స్ అని రాసాం. హారిజాంటల్‌గా ఉంటే ఎక్స్, వర్టికల్‌గా ఉంటే వై రాసాం. బట్ ఇక్కడ ఆటో అనేది ఏమైతదంటే ఆటోమేటిక్‌గా అదే అడ్జస్ట్ చేసుకుంటది. ఇది లేకపోతే మనకేమైతది? వర్టికల్‌గా వస్తది. సీస్ ఇలా వర్టికల్ డైరెక్షన్‌లో. క్లియరా? ఇది ఓవర్‌ఫ్లో గురించి. సో, చాలా కేసెస్‌లో మనకు ఓవర్‌ఫ్లోని యూజ్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోవాలి అన్నీ. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్‌ప్లే. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది తర్వాత చేసి చూపిస్తాను మీకు. టుమారో కాన్సెప్ట్‌లో ఉంటది డిస్‌ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు మనకు డిస్‌ప్లే నన్, డిస్‌ప్లే బ్లాక్, డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ ఇవన్నమాట. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు డిస్‌ప్లే చాలా కేసెస్‌లో యూజ్ చేస్తాం. మనకి ఫస్ట్ ఆ కేసెస్ అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు డిస్‌ప్లేని మనకెక్కడ యూజ్ చేస్తామంటే మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి ఇన్‌లైన్‌లోకి కన్వర్ట్ చేయడానికి, ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని బ్లాక్‌లోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఫస్ట్ డిస్‌ప్లేని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆ 2 చూద్దాం. ఇప్పుడు నేను
బ్లాక్లో ఎలిమెంట్ తీసుకుంటున్నా H1 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 అనేసి ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ డిఫాల్ట్గా ఎలా ఉంటాయి, 1 by 1 ఉంటాయి చూడండి. ఈ డిఫాల్ట్గా 1 by 1 ఉంటాయి. ఇప్పుడు నాకు సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నా. ఇది సైడ్ బై సైడ్ కావాలనుకోండి, ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అవ్వాలి. సైడ్ బై సైడ్ అవ్వాలంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అవ్వాలి. బట్ ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. మీరు కావాలంటే ఇన్స్పెక్ట్ చేసి చూస్తే చూడండి, ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఈ H1 సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి డిస్ప్లే బ్లాక్ అనేసి ఉంటుంది. డిఫాల్ట్గా డిస్ప్లే బ్లాక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది 1 by 1 వస్తుంది మనకు. ఇప్పుడు ఇది ఇన్లైన్లోకి మార్చాలంటే అప్పుడు మనకి H1 సెలెక్ట్ చేస్తాం, డిస్ప్లే ఇన్లైన్ అంటాము. డిస్ప్లే ఇన్లైన్ అంటాం. ఇప్పుడు చూడండి మనకు ఏమైతుంది, మనకి ఇన్లైన్ ఇస్తే సైడ్ బై సైడ్ వచ్చేసాం. క్లియరా? క్లియర్ దిస్? సేమ్ అదే విధంగా యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంటా, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? యాంకర్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? యాంకర్ ట్యాగ్ అనేది సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుందా, 1 by 1 ప్రింట్ అవుతుందా? డిఫాల్ట్గా అడుగుతున్నా. యాంకర్ ట్యాగ్ అనేది డిఫాల్ట్గా 1 by 1 ప్రింట్ అవుతుంది, సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది యాంకర్ ట్యాగ్? సైడ్ బై సైడ్ అవుతుందా? సైడ్ బై సైడ్ ప్రింట్ అయితే దాన్ని ఆ ఎలిమెంట్ని ఏమంటాం? ఇన్లైన్ ఇన్లైన్ అంటాం. ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లేక్ మార్చాలంటే దాని ఆపోజిట్ అనమాట. యాంకర్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటాం, డిస్ప్లే బ్లాక్ ఇస్తాం. డిస్ప్లే బ్లాక్, దట్స్ ఇట్. నౌ సీ దిస్ 1 by 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్యాడింగ్ ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు బ్రేక్ ట్యాగ్ కాదు, ఇంకా ప్యాడింగే మనం యూజ్ చేసేది. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ కావాలి. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ అండ్ బాటమే మనకు కావాలి. నౌ సీస్ టాప్ అండ్ బాటమ్ వచ్చింది. ఇప్పుడు అండర్లైన్ తీసుకోవాలనుకుంటున్నా. అండర్లైన్ తీయాలనుకుంటే యూస్ టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను టెక్స్ట్ డెకరేషన్ అనేసి అండర్లైన్ వెళ్ళిపోద్ది. నౌ సీస్ ఇలా. ఇప్పుడు అదేవిధంగా వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకున్నా. వీటి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏం చేయాలి? ప్యాడింగ్ ఇవ్వాలి. సో ప్యాడింగ్ ఒక 50 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇస్తే ఎడ్ సైడ్ అప్లై అవుతుంది. ఇది ఓన్లీ సింగిల్ వాల్యూ ఇస్తే ఆల్ రైట్ ఆల్ సైడ్స్. బట్ ఇక్కడ మనకి ఏమవుతా అంటే ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతుంది. ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అయింది, టాప్ బాటమ్ అప్లై అవ్వలేదు. ఎందుకు రీజన్ అంటే దిస్ వాల్యూ ఇస్ ద డిఫరెన్స్. అంటే డిస్ప్లే ఇన్లైన్ అనేది ప్రాబ్లం అనమాట. డిస్ప్లే ఇన్లైన్ ఇస్తే ఏమైతే సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏదైనా ప్యాడింగ్ అప్లై చేసినప్పుడు టాప్ బాటమ్ అప్లై అవ్వదు, ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతుంది. ఇప్పుడు నాకు టాప్ బాటమ్ అప్లై అవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తానంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్లైన్ వి రైట్ ఇట్ యాజ్ ఏ డిస్ప్లే బ్లాక్ అని రాయాలి. రెండు ఒకటే, ఇన్లైన్ బ్లాక్ రెండు ఒకటే. బట్ ఇన్లైన్ బ్లాక్ రాయడం వల్ల ఏమైతుందంటే ఈ ప్యాడింగ్ టాప్ బాటమ్ అప్లై అయిపోద్ది మనకి. అసీస్ చూడండి అన్ని సైడ్స్ అప్లై అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది దగ్గర? ఎక్కడైనా సరే మీరు డిస్ప్లే ఇన్లైన్ రాసుకోవాల్సి వస్తే ఇన్లైన్ బ్లాక్ అని రాయండి. ఈవెన్ మీరు ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది అనుకోండి, ఈ యాంకర్ ట్యాగ్ కూడా మనకి డిస్ప్లే ఇన్లైన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డిఫాల్ట్గా ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు ప్యాడింగ్ 50 పిక్సెల్ అనేది మనం చూడండి ఇక్కడ మనకు అసలు అప్లై అవ్వలేదు. చూడండి టాప్ బాటమ్ అప్లై అవ్వలేదు, ఓన్లీ రైట్ లెఫ్ట్ అప్లై అయింది. ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి మీరు ఏం చేయాలంటే ప్యాడింగ్ టాప్ బాటమ్ కూడా అప్లై అవ్వాలంటే మీరు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ లెగ్ మార్చుకోవాలి. ఇన్లైన్ ఉంటుంది డిఫాల్ట్గా, ఇన్లైన్ బ్లాక్ లెగ్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇన్లైన్ బ్లాక్ లెగ్ మారిస్తే ఇప్పుడు చూడండి టాప్ బాటమ్ కూడా అప్లై అయింది. ఇలా డిఫాల్ట్గా ఉండే ఇన్లైన్ ఎలిమెంట్కి డిస్ప్లే ఇన్లైన్ ఉంటుంది, దాన్ని ఇన్లైన్ బ్లాక్ లెగ్ మార్చాలి. అప్పుడు మీరు ప్యాడింగ్ ఇస్తే ఆల్ సైడ్స్కి అప్లై అవుతుంది. క్లియరా? ఇవన్నీ మరి ఇన్డెప్త్గా మీరు నేర్చుకుంటే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. క్లియర్ దిస్? ఇన్లైన్ని బ్లాక్ని ఇన్లైన్లోకి మార్చడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిస్ప్లే నన్ .html డిస్ప్లే నన్ అనమాట. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ తీసుకుంటున్నా. ఈ హెడ్డింగ్కి క్లాస్ ఈక్వల్ టు ఏదో h1 అని పెట్టుకున్నా. ఈ క్లాస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. .h1ని ఇక్కడ మనకు విజిబిలిటీ హిడెన్ అంటాం. విజిబిలిటీ హిడెన్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. విజిబిలిటీ హిడెన్ అనేది ఏం చేస్తుంది అంటే కంటెంట్ని హైడ్ చేస్తుంది. బట్ మనకు స్పేసింగ్ అలాగే ఉంటుంది. విజిబిలిటీ హిడెన్ ఇస్తే మనకి ఏమైతుందంటే కంటెంట్ని హైడ్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 చూడండి 1 2
4, 5 ఇక్కడ మనకు స్పేసింగ్ లేదు చూడండి ఇక్కడ. ఓకే. దీని మనకేందంటే ఇది విజిబిలిటీ హిడెన్ అనమాట మనకి. విజిబిలిటీ హిడెన్ అంటే మనకు ఈ ఏరియాకి వచ్చేసి మనకు ఏం రాదు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా ఇది విజిబుల్ అవ్వాలనుకుంటే విజిబిలిటీ హిడెన్ ప్లేస్లో మనకు విజిబిలిటీ విజిబుల్ అని రాయాలి. విజిబిలిటీ విజిబుల్ రాయాలి. విజిబిలిటీ విజిబుల్ అంటే ఏంటంటే మనకు ఇలా కనిపిస్తుంది. విజిబిలిటీ విజిబుల్ అంటే కనిపిస్తుంది. విజిబిలిటీ హిడెన్ అంటే మనకు కనిపించదు. క్లియరా? నెక్స్ట్ ఇదే కేసులో కంటెంట్ కూడా హైడ్ అయిపోవాలి. మనకు కంటెంట్ హైడ్ అయిపోవాలనుకుంటే మనకి కంటెంట్ స్పేసింగ్ 2 హైడ్ అయిపోవాలనుకుంటే వి యూస్ డిస్ప్లే నన్ అనమాట. డిస్ప్లే నన్ రాసి మనకి ఏమైందంటే కంటెంట్ అండ్ స్పేసింగ్ కూడా రిమూవ్ అయిపోద్ది మనకు. కంటెంట్ స్పేసింగ్ 2 రిమూవ్ అయిపోతాయి మనకి. ఇట్స్ ఏ డిస్ప్లే నన్. మళ్ళీ అది కనిపించాలంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు మీరు హైడ్ అయిన ఎలిమెంట్ని బ్లాక్ అయితే డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. అదే హైడ్ అయిన ఎలిమెంట్ ఇన్లైన్ అయితే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వాలి మీరు. ఇప్పుడు మనకు డిస్ప్లే బ్లాక్ కనిపించాలంటే మళ్ళీ హైడ్ అయిన ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి కనిపించాలంటే డిస్ప్లే బ్లాక్ ఇస్తే కనిపిస్తుంది. అదే కనుక హైడ్ అయిన ఎలిమెంట్ యాంకర్ ట్యాగ్ అయితే మనకు కనిపించాలనుకుంటే డిస్ప్లే ఇన్లైన్ ఇస్తాం మనం. ఓకే, ఇన్లైన్ బ్లాక్ అనేసి ఇచ్చుకోవచ్చు. క్లియర్ ఇది? ఓకే. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి. కమింగ్లో మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామో తెలుస్తుంది. నెక్స్ట్ మార్జిన్ ఆటో. లాస్ట్ కాన్సెప్ట్ ఇట్స్ ఏ మార్జిన్ ఆటో. మార్జిన్ ఆటో అనేది ఏంటంటే ఒక ఎంటైర్ స్ట్రక్చర్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలంటే ఎలాగా అండ్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలంటే ఎలాగా, లేదనుకుంటే సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే ఎలాగ అనమాట. ఒక స్ట్రక్చర్, నాట్ సింగిల్ ఎలిమెంట్, ఒక స్ట్రక్చర్ అనమాట ఇది ఈ కేసులో. ఇప్పుడు మనకి ఇక్కడ మార్జిన్ ఆటో ఇట్స్ ఏ ప్రాపర్టీ. ఇది మార్జిన్ ఆటో అనేది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటా. స్ట్రక్చర్ అనగానే ఒక డివ్ అనమాట. స్ట్రక్చర్ అనేది బట్టి ఒక డివ్ అవ్వచ్చు, ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎలిమెంట్. ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ కాదు, ఇది ఒక ఎంటైర్ డివ్ అనమాట. ఈ డివ్లో మనకు ఒక ఎలిమెంట్ ఉంది. ఇట్స్ ఏ H1. డివ్ అనేది ఎప్పుడు వాడతామంటే 1 or more ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ లాగా చేయాలంటే డివ్ వాడతాం. ఇట్స్ ఏ స్ట్రక్చర్ అంతే. 1 or more ఎలిమెంట్స్ని గ్రూప్ లాగా చేస్తాం కదా, ఇట్స్ ఏ స్ట్రక్చర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే వెల్కమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ వెల్కమ్ అనేది టెక్స్ట్ అనేది సెంటర్లోకి కావాలంటే మనం ఏం చేస్తాం, టెక్స్ట్ లైన్ సెంటర్ రాసుకోవచ్చు. బట్ ఈ డివ్కి నేను కొన్ని కాన్సెప్ట్ చేస్తాను చూడండి. డివ్కి విడ్త్ 70% ఇస్తున్నా అండ్ కలర్ వచ్చేసి మనం వైట్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడింగ్ వచ్చి ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి 5 పిక్సెల్. సాలిడ్ రెడ్ ఇస్తున్నా, లేకపోతే సాలిడ్ ఎల్లో ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. సిరీస్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది సెంటర్లోకి కావాలనుకుంటే ఏం చేస్తాం, టెక్స్ట్ లైన్ సెంటర్ వాడతాం. టెక్స్ట్ లైన్ సెంటర్ వాడితే మనకి ఏమైందంటే టెక్స్ట్ సెంటర్లోకి వస్తుంది. బట్ ఈ స్ట్రక్చర్ అనేది ఎంటైర్ స్ట్రక్చర్ అనేది సెంటర్లోకి కావాలనుకుంటే మనం సెంటర్ ట్యాగ్ అయినా వాడచ్చు. డివ్ మొత్తానికి సెంటర్ ట్యాగ్ వాడితే సెంటర్లోకి వస్తుంది. బట్ ఈ సిఎస్ఎస్లో మనం సెంటర్ ట్యాగ్ ఎక్కువ యూజ్ చేయం. సెంటర్ ట్యాగ్ కాకుండా ఈ ఎంటైర్ స్ట్రక్చర్ సెంటర్లోకి కావాలనుకుంటే వి యూజ్ మార్జిన్ అనమాట. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. అదేవిధంగా మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్గా లెఫ్ట్కి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి కావాలంటే మార్జిన్ రైట్ ఆటో అండ్ అదేవిధంగా మార్జిన్ లెఫ్ట్ ఆటో వాడాలి. ఇప్పుడు ఈ రెండు వాడితే మనకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని షార్ట్కట్లో రాయాలంటే ఓన్లీ లెఫ్ట్ రైట్ ఆటో కావాలి, మళ్ళీ రిమైనింగ్ సైడ్ 0 రావాలి. అందుకోసం మార్జిన్ 0 అంటే టాప్ అండ్ బాటమ్ అండ్ రైట్ లెఫ్ట్ ఆటో అంటే ఇట్స్ ఆటో, ఇలా అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకి ఇలా రాస్తాం. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? సో ఒక స్ట్రక్చర్ని మనకు సెంటర్లోకి చేయాలంటే, బట్ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మీదే అప్లై అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ అనేది సెంటర్లోకి చేయాలనుకుంటున్నా. ఇమేజ్ అనే స్ట్రక్చర్ ఇస్తున్నా, ఇమేజ్కి మనం సెంటర్లోకి ఇవ్వాలనుకుంటున్నా. ఒకసారి చూద్దాం.
రైట్ క్లిక్ అండ్ కాపీ మై అడ్రస్, ఎస్ఆర్సీలో ఇస్తున్నా. ఇప్పుడు ఇమేజ్కి వచ్చేసి మనకు సెలెక్ట్ చేస్తున్నా ఐఎంజీ. ఇప్పుడు మనకు విడ్త్ ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి మనకు ఒక 400 పిక్సెల్ అండ్ అదేవిధంగా హైట్ ఇస్తున్నా. హైట్ అనేది ఒక 200 పిక్సెల్. సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇట్స్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ కావాలి. రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకు ఆటో సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇస్తే మనకి ఏమవుతుందంటే అప్లై అవ్వదు. అప్లై అవ్వదు. బట్ ఇది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెగ్ మార్చాలంటే ఏ ప్రాపర్టీ యూస్ చేస్తాం? ఇన్లైన్ బ్లాక్ లెగ్ మార్చాలంటే ఏ ప్రాపర్టీ? డిస్ప్లే ఇన్లైన్. ఇన్లైన్ బ్లాక్ లెగ్ మార్చాలంటే డిస్ప్లే ఇన్లైన్ వాడతామా? డిస్ప్లే బ్లాక్ ఇన్లైన్ వాడాలి. ఇదైతే అది, అదైతే ఇది. అందుకే క్లారిటీ ఉండాలి. ఇది ఇన్లైన్ అయితే బ్లాక్ లెగ్ మార్చాలంటే డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. అదే కనుక బ్లాక్ అయితే ఇన్లైన్ మార్చాలంటే డిస్ప్లే ఇన్లైన్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, అందుకోసం అది బ్లాక్ లెగ్ మార్చంటే ఇట్స్ డిస్ప్లే బ్లాక్. ఇది ఓన్లీ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? బ్లాక్ లెగ్ మారుస్తున్నాం. బ్లాక్ లెగ్ మార్చగానే ఏమవుతుందంటే సెంటర్ లెగ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి టాప్ బాటంలో 10 పిక్సెల్ వచ్చింది. ఇలా మనకి టాప్ అండ్ బాటమ్ ఇవ్వాలంటే ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏదైనా 50 పిక్సెల్ ఇవ్వాలనుకుంటే 50 పిక్సెల్. నోసీస్ ఇలాగా. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ని మీ టాస్కుల్లో కూడా ప్రాక్టీస్ చేయండి, మీ టాస్కుల్లో కూడా చేసేయండి. సో టుమారో వచ్చేసి ఒక టాస్క్ లాగా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 3-4 క్లాసెస్లో మన సిఎస్ఎస్ అయిపోద్ది. 3-4 క్లాసెస్లో సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది. సో టుమారో వచ్చేసి మనకు డిస్ప్లే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో డిస్ప్లే ఫ్లెక్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇట్స్ ఏ క్లాస్ 5 అనమాట. క్లాస్ 5లో మనకి ఇట్స్ ఏ డిస్ప్లే ఫ్లెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకు మన ప్రాజెక్ట్లో ఉన్న స్ట్రక్చర్ మొత్తాన్ని సైడ్ బై సైడ్ అలైన్మెంట్ చేయడం ఎలాగా అవన్నీ టుమారో నేర్చుకుంటాం. ఇలా సైడ్ బై సైడ్ ఎలా చేస్తామో, అండ్ ఇక్కడ సైడ్ బై సైడ్ ఎలా చేస్తామో, ఇక్కడ సైడ్ బై సైడ్ ఎలా చేస్తామో, ఇక్కడ సైడ్ బై సైడ్ ఎలా చేస్తామో అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.